హాయ్ అండి, వెల్కమ్ టు వంట ఈశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్నది చిన్న కంచెలాగా కడుతున్నది ఏంటా అనేసి అనుకుంటున్నారా? మా నాన్నగారు అక్కడ కొంతమంది రైతులు కలిసి ఒక 10 ఎకరాల మందం ఆయిల్ ఫామ్ సాగునైతే చేస్తున్నారండి. అక్కడ చెట్లకి అడ్డుగా కట్టడానికి గట్టు మీదనైతే ఇలా సోలార్ వైర్ని అయితే కంచెలాగా వేస్తున్నారు. కనిపిస్తుంది కదండి, ఇక్కడ కంచెలాగా కడుతున్నారు. కొంతమంది వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరి పొలము సాగు అయిపోవడం వల్ల బర్రెలు అయితే చాలా వస్తున్నాయండి. ఇంకా చెట్లకు కూడా హాని చేస్తున్నాయని చెప్పేసి కంచెలాగా ఒకటి కడుతున్నారు. అక్కడ పొలంలోకి బర్రెలు వస్తున్నాయి అనేసి బర్రెలు రాకుండా ఈ పెంచింగ్ లాంటిది అయితే ఒకటి వేస్తున్నారు. అక్కడ చూడండి పెద్దవాళ్ళు పని చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు చూడండి ఏం చక్కగా ఆడుకుంటున్నారు. ఎండ చూస్తే మాత్రం విపరీతంగా ఉంది. ఇక వీళ్ళకైతే భయం లేదు, అసలు ఏం లేదు. ఇక చెట్టు దగ్గరకు వచ్చి ఎట్లా ఆడుతున్నారో చూడండి. ఒక్కొక్కటి పిల్లలైతే ఎండకి అలసిపోతారు. ఇక వీళ్ళు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అయితే కనిపిస్తున్నాయి. అటు బ్యాక్ సైడ్ చూడండి, చెట్లు అయితే సాగు చేస్తున్నారు. 2 years ఇంకా అవ్వలేదు చెట్లు పెట్టి, 1.5 year ఏమో అట్లా అవుతున్నట్టుంది. ఇక్కడ చూడండి వీళ్ళైతే బర్రెలు రాకుండానైతే పెంచింగ్ లాంటిది ఒకటి వైర్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా కష్టపడుతున్నారు. బర్రెలు అయితే చాలా వస్తున్నాయి. ఇక చెట్లు అయితే ఇక పాడు చేస్తున్నాయి. చూడండి చెట్లకు ఆకులే లేవు, అసలు చెట్టుకు ఆకులు లేకుండా అన్ని తినేస్తున్నాయి బర్రెలు. దొబ్బిచ్చేసారు ట్రాక్టర్ బట్టి. చూస్తున్నారు కదా గట్టు. ఎక్కడికి వచ్చినావురా నువ్వు? పొలం దగ్గరికి వచ్చినావా? ఎవరి పొలం ఇది? తాతయ్య వాళ్ళ పొలం చూడ్డానికి వచ్చినావా? ఎట్లా ఉంది మరి ఇక్కడ? మంచిగా ఉందా? ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పాప చూడు ఎట్లా ఆడుతుందో చూడు. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, అయినా ఆడుతున్నారు చెట్ల దగ్గర. చూడండి ఆ చెట్లు చూడండి. కనెక్షన్ ఎందుకు తీస్తున్నావు? తీయకు. తీస్తలేను. ఇక చెట్టుకు మాత్రం ముళ్ళలా గుచ్చుకుంటే అసలు పట్టుకోవడానికే రావు, గీరుకుంటాయి చిన్న. అలాగే ఇట్లా చెట్టుకు మధ్య గ్యాప్లో ఇంత డిస్టెన్స్లో ఇంకో చెట్టు అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి ఇప్పుడే ఎండ కూడా కొంచెం తగ్గుతా ఉంది. వెళ్ళాల్సిందే, లేకపోతే మీకు రైతు పడుతున్న కష్టం తెలియదు. సో మీరు కూడా వెళ్ళి మీ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పేటలో మీరు కూడా ఏదో ఒకటి సహాయం చేయాలి. లేకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న గంట కొట్టుంది. చూడండి చెట్టుకు గ్యాబ్ ఉంది కదా, గ్యాబ్లోనే అయితే చాలా వరకు గడ్డి పిచ్చి చెట్లు అయితే మొలవడం అయితే జరిగింది. వాటిని అన్ని తీపిచ్చేశారు. చూడండి ఓన్లీ ఇప్పుడు చెట్లు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు తుమ్మ చెట్లు, సంథింగ్ గడ్డి చెట్లు మాత్రం చాలా ఉండేటివి. ఇప్పుడు చూడండి ఓన్లీ చెట్ల మట్టికి ఉన్నాయి. ఈ చెట్టు పెరగడానికి చాలా ఇయర్స్ కావాలి, టైం పడుతుంది. మినిమం 5-6 years తర్వాత కాపు వస్తుందంట ఈ చెట్లకి. ఈ వీడియోలో పొలం అంతా చూపించలేదండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాననేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే